హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను సింగపూర్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే కొన్ని స్మాల్ థింగ్స్ చూపిస్తా. ముందు ఈ స్ట్రీట్స్ పక్కన ఉన్న వాక్ వేస్ చూడండి. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ రూఫ్స్ ఉంటాయి. అంటే రెయిన్ వచ్చినా కూడా మనం హీరో ఆర్ హీరోయిన్ లాగా స్మూత్గా లా 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 అంటూ వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్న షర్ట్స్ చూడండి. అలా షర్ట్స్ ఉంటాయన్నమాట. ప్రతి చోట నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంటుంది. లైక్ నువ్వు వర్షంలో దడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి దగ్గర ఒక షెడ్ లాగా అలా ఉంటుంది. దాని కింద నుంచి వెళ్ళిపోవచ్చు. సీరియస్లీ ఇక్కడ రెయిన్ అయితే సడన్ సర్ప్రైజ్తో వచ్చేస్తుంది అనమాట. వీక్లీ 3-4 టైమ్స్ అయినా పక్కా పడుతుంది. ఎప్పుడు పడుతుందో చెప్పలేము. అప్పుడే ఫుల్ ఎండగా ఉంటుంది అండ్ అప్పుడే వర్షం పడిపోతుంది. అండ్ ఇక్కడ ప్రతి బిల్డింగ్ కిందన ఇలా సీటింగ్స్ ఉంటాయి. ఎవరైనా కూర్చోవచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలి ఇలా బిల్డింగ్స్ కింద అంటే పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్. రోడ్ క్రాస్ చేయాలి అంటే ఇక్కడ ఇలా సెన్సార్స్ దగ్గర హ్యాండ్ ట్యాప్ చేస్తే చాలు. సిగ్నల్స్ బీ లైక్ ఓకే బాస్ అండర్స్టూడ్, గ్రీన్ సిగ్నల్ ఇన్కమింగ్ అంటారు. ఫస్ట్ టైం నేను ఆ సెన్సార్ని టచ్ చేసినప్పుడు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసినట్టు ఫీల్ వచ్చింది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో 2 సార్లు ట్యాప్ చేసా ఎక్స్ట్రా గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో అని. కానీ హానెస్ట్లీ ఈ స్మార్ట్ థింగ్స్ చాలా కూల్గా అనిపిస్తాయి. జస్ట్ అలా హ్యాండ్ ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే లైక్ ఫాస్ట్గా పడిపోతుందనమాట సిగ్నల్. అలా ట్యాప్ చేయకపోతే ఇంకా అక్కడ ఎవ్వరు లేరు రావడానికి అనేసి సిగ్నల్ పడదు. సో ట్యాప్ చేయాలి డెఫినెట్గా. ట్యాప్ చేస్తే సిగ్నల్ పడుతుంది తొందరగా. సో సిగ్నల్ పడింది కదా, అలా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే గాయ్స్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.